ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి విజయ అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే అమ్మ. అండి. కొంతమంది మొండిఘటం అంటూ ఉంటారు. ఉమ్. అంటే అది యాక్చువల్ గా మనుషుల్లో ఎక్కువ మంది మొండిగా ఉండేది ఒకటి అమ్మ. ఉమ్. అమ్మ చాలా మొండిగా ఉంటుంది. ఎందుకంటే తనకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అమ్మ తొందరగా చూపించుకోరు. ఉండని ఇంకా చేయగలుగుతా అని చాలా మొండిగా ఉంటారు. ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. సెకండ్ థింగ్ వచ్చి మగవాళ్ళు. Hmm. బట్ కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. జ్వరం వస్తేనే విపరీతంగా మూలుగుతూ చిన్న జ్వరానికి వాళ్ళు విపరీతంగా చూపిస్తారు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, కాళ్ళకు కొట్టుకొని పోతూ కాళ్ళకైనా దెబ్బ తాకినా రక్తం కారుతూ ఉన్నా పసు ఫామ్ అవుతున్నా కూడా దాన్ని ఇలా తుడుచుకొని పోతారే గానీ దానికి ఇన్ఫెక్షన్ అవుతుంది, దాని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు. ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి విషయాల్లో మొండిగా ఉంటారంటే ఆరోగ్య సమస్యల్లోనే. అవునండి. ఆరోగ్య విషయంలో చాలా మొండిగా ఉండడం వల్ల ఈ చుట్టూ ఉన్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా నరకంగా ఎఫెక్ట్ ఉంటుంది. అవుతుంది. అది వాళ్ళ ఫ్యామిలీ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఎందుకుంటారు? ఫస్ట్ థింగ్, నిజంగా అలా ఉండడం అనేది నిజంగా వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు సఫర్ అవుతూ అవును. ఉంటారు. వాళ్ళను ఇంట్లో వాళ్ళన్నా మార్చాలా లేదా వాళ్ళకై వాళ్ళు మారాలా? అంటే మీరు చెప్పింది ఏంటంటే మొండి ఘటాలు. ఈ మొండి ఘటాలు అంటారు, మొండితనం అంటారు. ఈ మొండితనం అనేది ఒకసారి ఉండటం చాలా మంచిదండి. అంటే పాజిటివ్ వేలో ఉంటే చాలా మంచిది. నేను చెప్తాను ఎందుకో. అట్లాగే నెగిటివ్ వేలో మొండితనం ఉండడం వల్ల మనం జీవితంలో చాలా నష్టపోతాము. మన వల్ల మనం నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా Yes. నష్టపోతారు. ఫస్ట్ మీకు పాజిటివ్ చెప్తాను. పాజిటివ్ వేలో మొండితనం అనేది ఉంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారండి, మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా మీరు మొండిగా నేను బతుకుతాను, నేను కంపల్సరీగా నా హెల్త్ ఇష్యూస్, మీరంటే మీరు కాదు, ఎవరైనా XYZ Yes. నేనే ఉన్నాను. సో XYZ ఎవరైనా సరే ఒక మనిషికి ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీగా, అంటే వాళ్ళు చెప్తారు మీకు చాలా ప్రాబ్లం వస్తుందంటే పర్లేదు, నేను మందులు వాడుకుంటాను, నేను కంపల్సరీగా నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకుంటాను, నేను మొండిగా అయినా సరే ఈ బాధను నేను భరిస్తాను, ఈ బాధను నేను భరించి నేను కంపల్సరీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాకు తెలుసండి, వాళ్ళకి ఎంత క్రానిక్ డిసీజ్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ధైర్యంతో వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసం వాళ్ళు బతికి ఎంత బాధనైనా పళ్ళబిగా ఉన్న భరించి వాళ్ళు ఎంతో, అంటే జీవితంలో సాధించిన వాళ్ళని ఎంతో మందిని మనము ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మొండిగా అంటే ఏదైనా సరే, ఇప్పుడు బాబు నువ్వు చదవలేవు అంటే, లేదమ్మా నేను కష్టపడి 24 hours కష్టపడి చదివి నేను జీవితంలో ఇది సాధిస్తాను అని మొండి పట్టుదల ఉండి సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి మొండితనం ఉంటే నిజంగా ఒక రకంగా మంచిదే. నెగిటివ్ పేలో మీరు అన్నట్టుగా ఈ మొండితనం వల్ల చాలా మటుకు ఏం చేస్తారంటే వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు. పక్కన వాళ్ళ నుంచి కూడా నష్టం జరుగుతుంది. నేను మీకు ఒక 2 days ago మనం ఒక అందశ్రీ గారని అతన్ని మనం పోగొట్టుకున్నాము. చాలా అతను ఫేమస్, తెలంగాణలో చాలా జయ జయ తెలంగాణ అనే పాట అతనే పాడారండి. చాలా మంచి పాటలు పాడారు. ఆయన చాలా మంచి రచయిత కూడా. యాక్చువల్గా అతను ఏం చదువుకోలేదు, చాలా తక్కువ దాని నుంచి వచ్చారు. భగవంతుడు ఆయనకు టాలెంట్ ఇచ్చాడు. ఆయనకు చదువు కూడా రాదు, అక్షరాలు చదవలేరు, అయినా కూడా ఎన్నో పాటలు పాడారు. రేవంత్ రెడ్డి గారు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. అటువంటి పెద్ద ఇది ఒక 2 days క్రితం ఆయన నిజంగా దురదృష్టవశాత్, ఇది నేను ఎందుకు చెప్తుంటే మొండితనం, కేవలం మొండితనం. అతనికి 3 months నుంచి ఒంట్లో బాగలేదు. సో అందరూ చెప్పారు మందులు వేసుకో, అతనికి బీపీ ఉంది, తర్వాత వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అతని ఫ్రెండ్స్ ఒక చోటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు సడన్ గా కింద పడిపోయాడు అతను. వాళ్ళు చెప్పారనమాట, అన్నా నీకు ఒంట్లో బాగాలేదు, చూపించుకుంటే నాకేం కాలేదు అని. అతను మందులు వేసుకోలేదు, వాడుకోలేదు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అతను ఏం కాదని నెగ్లెక్ట్ చేసి మొన్న 2 రోజుల కిందట సడన్ గా అతను వాష్రూమ్కి వెళ్తూ కింద పడి చనిపోయాడండి. ఇది ఈ మొండితనం మంచిదా చెప్పండి? అంటే నేను అతని పేరు ఎందుకు తీస్తున్నా అంటే అతను ఒక సెలబ్రిటీ కాబట్టి. సో ఇలా చాలా మటుకు ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేసి నాకేం కాదు, ఇది ఎలా వచ్చిందో, కొంతమంది ఇంకా మూర్ఖంగా వచ్చింది అదే పోతుంది అని చాలా మంది ఉంటారు. అతని వల్ల ఇప్పుడు అతను పోయినందువల్ల, అర్ధాంతరంగా పోయినందువల్ల ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. వాళ్ళ ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. పొద్దున్న లేచి చూస్తే ఇంటి ముందు అది వాష్రూమ్ దగ్గర కింద పడిపోయినాడు. సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు అని చెప్పారు. సో దీనివల్ల చూడండి, ఈ మండితనం వల్ల ఏం ఏమైందండి, నిజంగా పోయాడు మహానుభావుడు, వెళ్ళిపోయారు. మరి అతన్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏమైంది? అతని కోసం మనమందరం నిజంగా లాసే. అంత మంచిగా పాటలు పాడే అతన్ని మనమందరం పోగొట్టడం నిజంగా మన క్లాసు.
పర్సనల్ గా ఫ్యామిలీకి కూడా లాస్ అండి. చాలా మందికి మొండితనంతో ఏం చేస్తారంటే ఎవరు చెప్పిన మాట వినరు. ఎవ్వరు అంటే ఎంతసేపు వచ్చి నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పంతమే నెగ్గించుకోవాలని చూస్తారు. కానీ మగవాళ్ళు చాలా మటుకంటే ఫ్యామిలీ అంటే పెళ్ళైన తర్వాత ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ వస్తే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా పిల్లలు పుట్టడం లేదు అనే సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే చూపించుకోరు. నాకేముండదు, ఉండదంటే నీకే ఉంటుంది, నీ వైఫ్నే ఎంతసేపు పాయింట్అవుట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్, నాకేముండదు, నేను పర్ఫెక్ట్ అని. అవును, ఆరోగ్య సమస్యలు ఆమెకి ఎలా ఉన్నాయో నీకు కూడా అలా ఉండొచ్చేమో అని కూడా అనుకోరండి. మీరు అన్నట్టుగా కొంతమంది పెద్దవాళ్ళు, మరి ముఖ్యంగా పెద్ద అంటే సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తారంటే, అమ్మ ఒంట్లో బాగాలేదు కదా, పద డాక్టర్ దగ్గర లేదు నేను ఏదో కషాయం తాగుతాను, లేకపోతే ఏదో రాసుకుంటాను, అతను నన్ను అరగంట వదిలేసేయండి నేను పడుకుంటాను అని చెప్తారే తప్ప, అవును కదా పిల్లలు మన కోసం చెప్తున్నారు, రేపొద్దున నాకేమన్నా అయితే వీళ్ళు బాధపడతారు కదా అని. నిజంగా మీరు అన్నట్టు చాలా మంది తల్లులు వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి రేపొద్దున అంటే అంత కొంపలు మునిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, అయిపోయింది, చేతులు దాటిపోయింది, ఇంకా మేమేం చేయలేమన్నప్పుడు నీ మొండితనం వల్ల నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకొని అట్లాగే ఏం చేస్తున్నావు అంటే మిగతా వాళ్ళకి, నీ ఫ్యామిలీని అందరికీ వాళ్ళని ఒక అంటే వాళ్ళు బాధపడేలాగా చేస్తున్నాం. కాబట్టి అది ఎంత మాత్రం మంచిది కాదండి. మొండితనం ఉండాలి, ఏదైనా సాధించాలి. ఇది నువ్వు చెయ్యలేవు అన్నా కూడా నేను కష్టపడి నా కష్టంతో నేను నా తెలివితేటలతో నేను సంపాదించుకుంటే, నిజంగా ఆ రోజు నువ్వు నన్ను కాదన్నావు కదా, నేను డాక్టర్ అవ్వలేనన్నావు కదా, నేను కష్టపడి నేను చదువుకున్నాను, నాకు ఇవాళ డాక్టర్ పట్టా వచ్చిందని నేను నిజంగా చెప్తే అది పట్టుదల. అంతేగాని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు నష్టపోతే నీ ఆరోగ్యం నష్టపోతుంది, ప్లస్ నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నష్టపోతారు. చాలా మంది చెప్తారు, అంటే కొంతమంది ఉంటారండి, బాబు మేము ఈ ఆదారిలో నుంచి వచ్చాము, అక్కడ చాలా చాలా ట్రాఫిక్ ఉంది, వెళ్ళలేము, నువ్వు వెళ్ళకు, అక్కడ ఇరుక్కుపోతావు. ఏం కాదని వెళ్తారు, వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతారు. ఎందుకంటే నువ్వు కొంతమంది ఉంటుందండి రాధగారు, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పిన మాట నేను వినని అంటారు కదా. చెప్పిన మాట వినకపోతే చెడిపోతే చూడాలని, చెప్పిన మాట విన్నప్పుడు చెడిపోతే ఏం చూస్తాం, మనం చూస్తాం, వాళ్ళు బాధపడతారు. సో మొండితనం నిజంగానే ఒక విధంగా మంచిదేనండి. కానీ మీ జీవితంలో పైకి వచ్చేలాగా ఉండే మొండితనం మంచిది. మీ మొండితనం వల్ల వేరే వాళ్ళు బాగుపడితే మంచిది, కానీ మిమ్మల్ని మీరు నష్టపోవడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా మీరు బాధ పెడుతున్నారంటే ఆ మొండితనం ఎంత మాత్రం మంచిది కాదు. చాలా మంది తల్లులు ఆరోగ్యం బాగలేకపోతే కూడా చాలా మొండిగా పిల్లలు రిక్వెస్ట్ చేస్తారు, పదమ్మా ఈరోజు నేను సెలవు పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటే కూడా వినరండి. లేదు పర్వాలేదు అంటారు, అది ఏదో వేసేసుకుంటారు అనమాట. అంటే నిజంగా చిన్న చిన్న విషయాలకైతే పర్లేదు, కానీ అంటే నీకు కంటిన్యూస్ గా నీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఇలాగే మీ కొంతమంది మగవాళ్ళు కూడా అసలు ఎంత సమస్యలు ఉంటాయో మొండిగా ఉంటారనమాట, ఏం కాదు అని. రేపొద్దున వాళ్ళు ఏమైనా అయినప్పుడు ఫ్యామిలీ అంతా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మొండితనం అనేది కొన్ని విషయాలలోనే మంచిదండి, కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో మంచిది కాదు. మీకు నిజంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు వెళ్ళాలి, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఏం కాదు నేను ఇలాగే ఉంటాను, నేను మొండి మనిషిని అంటే జీవితంలో మనం చాలా నష్టపోవాలి. ఎగ్జాక్ట్లీ. కష్ట సమయాల్లో ముఖ్యంగా కష్టాల్లో మొండిగా బతకండి, ఖచ్చితంగా అది కరెక్ట్ టైం. మీరు కష్టాల్లో మొండిగా బతకడమే కరెక్ట్, కానీ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం మొండిగా నేను చూపించుకోను అన్నది మాత్రం ఎప్పటికీ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.